Hi students, in our previous class we discussed about definition of D block elements, general electronic configuration of D block elements, definition of transition elements, and next one types of D block elements, and last one classification of D block elements. Now let us discuss the following topics: properties of D block elements. First one, electronic configuration of D block elements. Second one, variable oxidation states. Third one, magnetic properties. And fourth one, catalytic properties. Fifth one, ability of formation of complexes. And now we start following first topic, electronic configuration. In this electronic configuration, first we start definition of electronic configuration, and second one electronic configuration of D block elements. Okay, now we write definition of electronic configuration. Definition of electronic configuration. The distribution of electrons. The distribution electrons in atomic orbitals is called electronic configuration. Once again, the distribution of electrons in atomic orbitals is called electronic configuration. We know, all of you, మనందరికీ తెలుసు, యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్లో ఎలా అరేంజ్ అయినాయి లేదా ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను. అయితే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఐ యామ్ యాన్ యాటమ్. నేను ఒక యాటమ్ అనుకుంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్బిటాల్స్ అని అనుకుందాం. అంటే నా యొక్క ఆర్బిటాల్స్ మాట, వాళ్ళంతా స్టూడెంట్స్ అందరూ కూడా నా యొక్క ఆర్బిటాల్స్. ఐ హ్యావ్ 20 ఎలక్ట్రాన్స్. నా దగ్గర 20 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 20 ఎలక్ట్రాన్స్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానంటే అబ్బో ప్రిన్సిపుల్, హున్స్ ప్రిన్సిపుల్, పౌలిస్ ప్రిన్సిపుల్. ఈ 3 ప్రిన్సిపుల్స్ని బేస్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అయితే అబ్బో ప్రిన్సిపుల్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏ ఆర్బిటాల్స్కి అయితే లోవర్ ఎనర్జీ ఉంటుందో ఆర్బిటాల్స్కి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది అబ్బో ప్రిన్సిపుల్. అయితే ఎక్కడన్నా సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఎక్కడన్నా ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే హున్స్ రూల్ని ఫాలో అవుతాం అన్నమాట. సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఉంటే హున్స్ రూల్ని ఫాలో అవుతాం. అది ఎలా అంటే, ఫస్ట్ సేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి తర్వాత ఇంకో ఎలక్ట్రాన్ ఇంకోటి ఫిల్ చేసి అలా కంటిన్యూషన్ ఫిల్ చేసిన తర్వాత మరలా అగైన్ మిగిలిన ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్ చేస్తాం. అది హున్స్ రూలు. ఆ నెక్స్ట్ వన్ పౌలిస్ ప్రిన్సిపుల్ అంటే మస్ట్ అండ్ షుడ్ బి ఆపోజిట్ స్పిన్ ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే పేర్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ 3 ప్రిన్సిపుల్స్ని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి ఎందుకు చదవాలి, లేకపోతే దీని గురించి తెలుసుకోవడంలో ఉపయోగం ఏంటంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద బేస్ అయ్యే ఎలిమెంట్స్ లేదా యాటమ్స్ యొక్క ప్రాపర్టీస్, అండ్ దట్ ఈస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. అందుకోసం మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. నౌ వి డిస్కస్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ వన్ 3D సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. 3D సిరీస్లో ఫర్ సపోజ్ స్టార్టింగ్ ఎలిమెంట్, 3D సిరీస్లో ఫర్ సపోజ్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్కాండియం. స్టార్టింగ్ ఎలిమెంటు స్కాండియం అటామిక్ నెంబరు 21. ఇట్ మీన్స్ స్కాండియం అటామిక్ నెంబరు 21. ఇట్ మీన్స్ స్కాండియం హ్యావింగ్ 21 ఎలక్ట్రాన్స్. స్కాండియం దగ్గర 21 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ 21 ఎలక్ట్రాన్స్ స్కాండియం అటామిక్ ఆర్బిటాల్స్లో
డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. అయితే ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏమన్నా అంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే స్కాండియంలో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ స్కాండియంలో 1s ఆర్బిటాల్ ఉంటుంది, నెక్స్ట్ వన్ 2s ఆర్బిటాల్ ఉంటుంది, 2p ఆర్బిటాల్ ఉంటుంది, 3s 3p, నెక్స్ట్ వన్ 3d 4s 4p 4s 4p 4d అండ్ సో ఆన్ 4d అండ్ సో ఆన్. అయితే ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఎస్లో ఫిల్ అవుతాయి, నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ 2sలో ఫిల్ అవుతాయి, నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ 2pలో ఫిల్ అయినాయి, నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ 3sలో, అండ్ నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ 3pలో, అండ్ నెక్స్ట్ ఎక్కడి వరకు మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినా క్యాలిక్యులేట్ చేస్తే 2 2 4 4 + 6 10 10 + 2 12 12 + 6 18 ఎలక్ట్రాన్స్ అనేవి 1s నుంచి 3p వరకు ఫిల్ అయిపోయినాయి. ఇక లాస్ట్ 3 ఎలక్ట్రాన్స్ 4sలో ఫిల్ అవుతాయి. లాస్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఫిల్ అవుతాయంటే 4sలో ఫిల్ అవుతాయి, అంటే 4s2లో ఫిల్ అవుతాయి. ఇంకా మిగిలిన ఒక్క ఎలక్ట్రాను 3dలో ఫిల్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు డౌట్ అరైజ్ అవుతుంది. హియర్ వన్ డౌట్ అరైజ్. ఒక డౌట్ ఏంటంటే లాస్ట్ 3 ఎలక్ట్రాన్స్ ఎందుకు 3pలో ఫిల్ అవ్వలేదు, ఎందుకు 4sలో ఫిల్ అవ్వలేదు, లేదా ఎందుకు 3dలో ఫిల్ అవ్వలేదు. ఫస్ట్ వన్ ఏంటంటే 3p తర్వాత ఫిల్ అవ్వాల్సిన ఆర్బిటాల్ ఏంటంటే 3d ఆర్బిటాల్. 3p తర్వాత ఫిల్ అవ్వాల్సిన ఆర్బిటాలు 3d ఆర్బిటాలు. అయితే 3dలో ఫిల్ అవ్వకుండా 4sలో ఫిల్ అవుతుందన్నమాట. ఎందుకు 4sలో ఫిల్ అవుతుందంటే ఇక్కడున్న 3d అండ్ 4pలో 3d ఆర్బిటాల్కి హైయర్ ఎనర్జీ, 3d ఆర్బిటాల్కి హైయర్ ఎనర్జీ ఉంది వెన్ కంపేర్డ్ టు 4p ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ లో కాబట్టి ఫస్ట్ ఎనర్జీలో ఉన్న ఆర్బిటాల్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. అందుకోసం 4sలో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి, తర్వాత 3dకి వచ్చిందన్నమాట. 4sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి నెక్స్ట్ 3dకి వచ్చింది. అయితే ఈ 4p కానీ 4d కానీ ఇంకా ఫిల్ అవ్వడానికి ఆ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అట్లా వదిలేస్తాం. అయితే ఇక్కడ 4sకి ఎలా లోవర్ ఎనర్జీ ఉంది, 4sకి ఎలా లోవర్ ఎనర్జీ ఉంది, 3dకి హైయర్ ఎనర్జీ ఎలా ఉందనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ వరకు తీసుకుంటే 1s నుంచి 3p6 వరకు తీసుకుంటే ఇది ఆర్గాన్ కాన్ఫిగరేషను, ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అందుకోసం ఈ ప్లేస్లో ఎవరినైనా పెడుతున్నానంటే ఆర్గాన్ 18 పెడుతున్నాను, ఆర్గాన్ కాన్ఫిగరేషన్ కాబట్టి. ఫర్ సపోజు ఆర్గాన్ తీసుకుంటే, ఆర్గాన్ ఎలిమెంట్ తీసుకుంటే ఇది ఆర్గాన్ యొక్క న్యూక్లియస్, నెక్స్ట్ ఇదంతా ఆర్గాన్ కోరు, ఆర్గాన్ యాటమ్ యొక్క కోర్ మీన్స్ సెంట్రల్ ఉన్న న్యూక్లియస్ ఛార్జ్ని, నెక్స్ట్ మొత్తం ఉన్న 18 ఎలక్ట్రాన్స్ని, ఆర్గాన్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మొత్తం ఉన్న 18 ఎలక్ట్రాన్స్ని మొత్తాన్ని కలిపి కోర్ అని చెప్తాం. ఇది ఆర్గాన్ కోరు. ఆర్గాన్ కోర్లో ఆ చివర్లో ఎవరుంటారంటే, అంటే 3p తర్వాత ఆర్గాన్ కోర్లో ఎవరున్నారో 3d కూడా ఉంది, ఆర్గాన్ కోర్లో 3d ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆర్బిట్ తీసుకుంటే అందులో 4s కూడా ఉంది. అయితే ఇక్కడ సెంట్రల్లో ఉన్న న్యూక్లియస్ ఛార్జు 3dని అట్రాక్ట్ చేస్తుంది. 3dని అట్రాక్ట్ చేయడం వల్ల 3d ఎక్స్టెండ్ అయ్యి 3d కొద్ది ఎదరికెళ్ళి దాని ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది అన్నమాట. ఎనర్జీ లూజ్ డ్యూ టు అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఛార్జ్ అట్రాక్షన్ వల్ల 3d ఆర్బిటాల్ అనేది కొద్దిగా ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది. అయితే సేమ్ లైక్ 4s ఆర్బిటాల్ని కూడా న్యూక్లియస్ ఛార్జ్ అట్రాక్ట్ చేయడం వల్ల 4s ఆర్బిటాల్ కూడా ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది. అయితే 4s ఆర్బిటాల్ ఎక్కువ ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది అన్నమాట. ఎక్కువ ఎనర్జీని లూజ్ చేసుకోవడం వల్ల ఇది 3d కన్నా, ఈ 4s అనేది 3d కన్నా ముందు ఉంటుంది అన్నమాట. 4s అనేది 3d కన్నా కొద్ది ముందే ఉంటుంది. కొద్ది ముందు ఉండడం వల్ల దీని ఎనర్జీ లోగా ఉంటుంది అన్నమాట. కొద్ది ముందు ఉండడం వల్ల దీని ఎనర్జీ లోగా ఉంటుంది. దానివల్ల ఫస్ట్ 4sలోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, నెక్స్ట్ వన్ 3dలోకి ఫిల్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం 19 తీసుకుంటే ఫస్ట్ 18 ఎలక్ట్రాన్స్
1s2 2s2 2p6 3s2 3p6 అండ్ నెక్స్ట్ ఎనర్జీ లో కాబట్టి 4sలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది, తర్వాత 3d0 అండ్ నెక్స్ట్ కాల్షియం 20 తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p6 3d0 4s2 ఎప్పుడైతే 20 అటామిక్ నెంబర్ 20కి వచ్చే టైంకి ఏమవుతుందంటే 20 ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్లో అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ అనేవి 20 ఫిల్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియస్ ఛార్జ్ అనేది పెరుగుతుందన్నమాట. ఆర్గాన్తో పోలిస్తే ఆర్గాన్లో ఉన్న న్యూక్లియస్ ఛార్జ్ ఎంత అంటే 18 ప్రోటాన్స్, కాల్షియానికి వస్తే 20 ప్రోటాన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే న్యూక్లియస్ ఛార్జ్ పెరిగి వ్యాలెన్సీలో ఉన్న ఆర్బిటాల్స్ని మోర్గా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. మోర్గా అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 3D ఆ తర్వాత అంటే కాల్షియానికి వచ్చే టైంకి 3D ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళిపోతుందన్నమాట. 3D ఇంకా కొద్దిగా ఎదరికెళ్ళి ఇంకా ఎనర్జీ డిక్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఎనర్జీ డిక్రీజ్ అవ్వడానికి మేజర్ కారణం అంటే 4sకి 3Dకి ఎనర్జీ బాగా డిక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు స్కాండియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్గా రాద్దాం. ఒకసారి చూడండి. స్కాండియం అటామిక్ నెంబర్ 21, ఆర్గాన్ 18 4s2 3d1. ఆర్గాన్ 18 అని ఎందుకు రాసామంటే 1s నుంచి 1s2 నుంచి 3p6 వరకు అది ఆర్గాన్ కాన్ఫిగరేషన్ ఫాలో అయింది కాబట్టి ఆర్గాన్ కాన్ఫిగరేషన్ రాసేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే స్కాండియం తర్వాత నెక్స్ట్ ఎలిమెంటు టైటానియం అటామిక్ నెంబరు 22, టైటానియం హ్యావింగ్ 22 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ 18 ఎలక్ట్రాన్స్ ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫాలో అవుతుందన్నమాట. ఫస్ట్ 18 ఎలక్ట్రాన్స్ ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫాలో అయితే నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ 4sలో ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ 4sలో ఫిల్ అయ్యి 4s2 అవుతుంది. నెక్స్ట్ అంటే 20 ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కూడా 3d2. నెక్స్ట్ వెనీడియం 23, ఆర్గాన్ 18 4s2 3d3. క్రోమియం 24, ఆర్గాన్ 18 4s2 3d4. రెగ్యులర్గా రాస్తే క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా రావాలి. కానీ ఒరిజినల్గా అబ్జర్వ్ చేస్తే క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉండట్లేదు. ఒరిజినల్గా చూస్తే క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఉండట్లేదు. ఎలా ఉంటుందంటే క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18 4s1 3d5 ఎందుకు రెగ్యులర్ కాన్ఫిగరేషన్ మిస్ అయ్యి స్పెషల్ కాన్ఫిగరేషన్ని గెట్టింగ్ చేస్తుంది అంటే కారణం ఏంటంటే క్రోమియం తీసుకుంటే క్రోమియంలో 3d5 కాన్ఫిగరేషన్ అనేది ఉంది. అంటే డి ఆర్బిటాల్ ఆఫ్ ఫీల్డ్ అయినా లేదా ఫుల్ ఫీల్డ్ అయినా అటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మోర్ స్టేబుల్. అందుకోసం ఏంటంటే డి ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ గెట్టింగ్ చేయడం కోసం క్రోమియంలో స్పెషల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. ఆ స్పెషల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 4sలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయితే మిగిలిన 5 ఎలక్ట్రాన్స్ కూడా 3dలో ఫిల్ అవుతాయి అన్నమాట. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 3d5లో ఆఫ్ ఫీల్డ్ డి ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఫీల్డ్ డి కాన్ఫిగరేషన్ ఉంది. 1 2 3 4 5 ఫస్ట్ ఎలక్ట్రాను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎగ్జాక్ట్గా ఆఫ్ ఫీల్డ్ డి కాన్ఫిగరేషన్ ఉంది. ఆఫ్ ఫీల్డ్ డి కాన్ఫిగరేషన్ కాబట్టి మోర్ స్టేబుల్. అందుకోసం క్రోమియం విషయానికి వస్తే మనం రాయవలసిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 4s1 3d5. ఆ నెక్స్ట్ వన్ మాంగనీస్ అటామిక్ నెంబర్ 25, ఆర్గాన్ 18 4s2 3d5. నెక్స్ట్ వన్ ఐరన్ అటామిక్ నెంబర్ 26, ఆర్గాన్ 18 4s2 3d6. నెక్స్ట్ వన్ కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27, ఆర్గాన్ 18 4s2 3d7.
నెక్స్ట్ వన్ నికెల్, అటామిక్ నెంబర్ 28. ఇది 28 ఎలక్ట్రాన్స్ కూడా ఫస్ట్ 18 ఎలక్ట్రాన్స్ ఆర్గాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే నెక్స్ట్ 10 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఏమో 4s2 4sలోకి ఫిల్ అయితే నెక్స్ట్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ కూడా 3d8 కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ కాపర్, కాపర్ అటామిక్ నెంబర్ 29, కాపర్ అటామిక్ నెంబర్ 29. ఈ 29 కూడా జనరల్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18 3d9 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి, 3d9 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. కానీ ఈ కాన్ఫిగరేషన్ అనేది రాదు. దానికి కారణం ఏంటంటే డీ కాన్ఫిగరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3d9 కాన్ఫిగరేషన్ అనేది ఉంది. ఈ 3d9 కాన్ఫిగరేషన్ అంటే దానికి ఒక ఎలక్ట్రాన్ వస్తే అది ఎగ్జాక్ట్ డీఫిల్డ్ కాన్ఫిగరేషన్ గట్టించేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్ డీఫిల్డ్ కాన్ఫిగరేషన్ అయితే అది మోర్ స్టేబుల్. అందుకోసం 4sలో ఫిల్ అవ్వాల్సిన 2 ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రానే ఫిల్ అయ్యి ఆ నెక్స్ట్ ఎలక్ట్రాను 3dలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల 3d10 కాన్ఫిగరేషన్ పొందుతుంది. అందుకోసం ఒరిజినల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 3d10 4s2 కాన్ఫిగరేషను. అందుకోసం కాపర్ కూడా ఎనామలస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. అంటే రెగ్యులర్ ఆర్డర్కి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అన్నమాట. రెగ్యులర్ ఆర్డర్కి డిఫరెంట్గా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫిల్డ్ డీ కాన్ఫిగరేషను. ఎగ్జాక్ట్లీ ఫిల్డ్ డీ కాన్ఫిగరేషన్ ఉందో లేదో ఒకసారి గమనిద్దాం. కంప్లీట్గా ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రాను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8, 9, 10 ఎగ్జాక్ట్గా డిఆర్బిటల్ అనేది ఫిల్ అయిపోయింది అన్నమాట. ఎగ్జాక్ట్గా డిఆర్బిటల్ అనేది ఫిల్ అయిపోయింది. అందుకోసం ఎగ్జాక్ట్గా డిఆర్బిటల్ ఫిల్ అయిపోతే అది మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం 4sలో 2 ఎలక్ట్రాన్లు ఉండకుండా ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుందన్నమాట. 4s1 3d10 కాన్ఫిగరేషన్ని కాపర్ గట్టించేస్తుంది. అండ్ లాస్ట్ ఎలిమెంటు ఇన్ 3d సిరీస్ లాస్ట్ ఎలిమెంట్ అంటే జింక్ అటామిక్ నెంబరు 30, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18 3d10 4s2. ఒకసారి ఈ 3d సిరీస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ స్కాండియం రెగ్యులర్ కాన్ఫిగరేషనే ఫాలో అయింది. నెక్స్ట్ వన్ టైటానియం, తర్వాత ఎనీడియం, అండ్ నెక్స్ట్ వన్ క్రోమియం ఎనామలస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఎనామలస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషను. నెక్స్ట్ మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్ వరకు సేమ్ యాజ్ నికెల్ వరకు జనరల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఇక కాపర్ విషయానికి వస్తే మళ్ళీ కాపర్ కూడా ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. దానికి కారణం ఏంటంటే మళ్ళీ కంప్లీట్లీ ఫిల్డ్ డిఆర్బిటాల్ అయితే మోర్ ఎలక్ట్రానిక్ మోర్ స్టెబిలైజేషన్ కాన్ఫిగరేషన్ కాబట్టి కాపర్ కూడా ఎనామలస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. ఇక జింక్ 1 జనరల్ కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ 18 3d10 4s2. నెక్స్ట్ సిరీస్